ఉత్తరప్రదేశ్లో ఏపీకి చెందిన పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ చనిపోగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుండి 50 మంది ఉపాధ్యాయులు, ఇతర మిత్రుల బృందం లక్నో మీదుగా నైమిశారణ్యం నుండి ఈరోజు అయోధ్య చూసుకొని రేపు నేపాల్ వెళ్ళటానికి 50 మంది బయలుదేరారు. 20 సాయంత్రం నరసరావుపేట నుండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుండి లక్నో ఫ్లైట్లో వచ్చారు. నిన్న నైమిశారణ్యం చూసుకొని ఈరోజు నైమిశారణ్యం నుండి అయోధ్యకు బయలుదేరే క్రమంలో నైమిశారణ్యం దాటిన తర్వాత బస్సు యాక్సిడెంట్కి గురైంది. అయితే ప్రయాణికులందరూ స్వల్ప గాయాల మినహా సురక్షితంగానే ఉన్నారు. కాబట్టి నరసరావుపేటలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా సరే వాళ్ళ బంధువులు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని